హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఒక కంప్యూటర్కి సంబంధించిన కంప్యూటర్ షాప్కి శ్రీ బాలాజీ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ అనే షాప్కి సంబంధించిన ఒక సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా క్రియేట్ చేస్తున్నామో అనేది నేర్చుకోబోతున్నాం. దీనికోసం ఏంటిది అంటే నేను బ్రౌజింగ్లో మామూలుగా గూగుల్లో బ్రౌజ్ చేసినటువంటి ఒక కంప్యూటర్ ఇమేజ్ ఎట్ ది సేమ్ టైము ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈ రెండు తీసుకొని నీ డిజైన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానికోసం ముందుగా Ctrl+N సహాయంతో న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి. దీంట్లో వెబ్ ఆప్షన్స్లో 1000 విడ్త్ 1000 హైట్ ఈ విధంగా ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి. Ctrl+N సహాయంతో 1000 ఏమో విడ్త్ 1000 ఏమో హైట్ రిజల్యూషన్ అనేది ఇక్కడ సేమే ఉంచుతున్నాను. ఈ విధంగా ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇలా క్రియేట్ చేసిన తర్వాత నేను బేసిక్గా ఏంటిది అంటే ఈ కంప్యూటర్ సంబంధించిన ఇమేజ్ అనేది యూజ్ చేసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా దీనిని మన ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ కంప్యూటర్ ఇమేజ్ అనేది నేను ఈ వేలో ఉంచాలి అనుకున్నాను. ఇలా చేసిన తర్వాత నేను దీనికి సంబంధించిన కలర్ అనేది ఒకటి ఎంచుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈరోజు ఏంటిది అంటే ఒక గ్రీన్కి సంబంధించిన కలర్లో డిజైన్ అనేది కంప్లీట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైట్ గ్రీన్కి సంబంధించింది ఈ విధంగా ఉండాలి అనుకున్నాను. ఈ డిజైన్ అనేది నేను ఉపయోగించుకొని డిజైన్ అనేది పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలి అనుకున్నాను. ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే బేసిక్గా ఒక మ్యాటర్ అనేది ఉంది. ఆ మ్యాటర్ అనేది మనం క్రియేటివ్గా చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది మనం తక్కువ టైంలో ఎడిట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది అంటే డెస్క్టాప్ సంబంధించిన సేల్ అనమాట. ఇది ఇక్కడ డెస్క్టాప్ అనేది టైప్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన దాంట్లో ఒక 1 ఇయర్ వారంటీ అనేది కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 అనే ఒక సింబల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ సింబల్ ఏంటి అంటే దీంట్లో మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. చూడడానికి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ రావాలి అన్నది మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని కొద్దిగా వైడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం 1 అనేది తీసుకున్నాము. ఇక్కడ ఈ 1 అనేది నేను ఇక్కడే ఉంచుకుంటాను. దెన్ మనం ఇంకొక దాంట్లో ఏంటంటే 1 ఇయర్ వారంటీ YEAR వారంటీ అనేది ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ విధంగా. మళ్ళీ ఎట్ ది సేమ్ టైము ఈ టైప్ చేసిన తర్వాత ఈ ఇయర్ అనే దాంట్లో ఏంటంటే ఒక్కొక్క లెటర్కి మధ్యలో గ్యాప్ అనేది పెంచుకోవాలి అనుకున్నాను. యాజ్ యూజువల్కి ఇక్కడ పెంచుకోవడం జరిగింది. ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే 1 ఇయర్ వారంటీ తర్వాత అమౌంట్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాజ్ యూజువల్గా ఒక అమౌంట్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తున్నానంటే 12,999 అనేది ఇక్కడ అమౌంట్ అనేది కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఈ విధంగా. చూసుకోండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ముందు ఒక సైజ్ అనేది ఫిక్స్ అయ్యాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం డిజైన్ చేసుకోవడం ఈజీ అయింది. ఎప్పుడైనా సరే మనం మ్యాటర్ అనేది మెయిన్గా డిజైన్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా సరే ముందు ఏంటంటే ఒక మ్యాటర్ అనేది మనం చేసుకోగలిగాం అనుకోండి, దాని తర్వాత చాలా ఈజీ వేలో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎస్, ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏది ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము. ఈ సెట్ చేసుకున్న తర్వాతనే మనం వర్క్ అనేది ఫినిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి మామూలుగా అన్లిమిటెడ్ స్టాక్ అనేది పెట్టాలి. ఈ అన్లిమిటెడ్ స్టాక్ అనేది కూడా నేను టైప్ చేశాను. అట్ ది సేమ్ టైం ఈ లీడింగ్ అనేది నేను తగ్గించుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇది ఏంటంటే చాలా చిన్న సైజులో ఉన్నా పర్లేదు, మనకి ఇది ఎక్కువ సైజులో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా చిన్న సైజులో ఉండాలి ఇది. ఈ విధంగా ఒక మ్యాటర్ అనేది క్లియర్ చేసాము. దెన్ దీన్ని చేసిన తర్వాత ఈ మ్యాటర్కి ఒక డిజైన్ ఓరియంటెడ్ లాగా క్రియేట్ చేయాలి అనుకున్నాను. దానికోసం నేనేం చేస్తున్నానంటే ఈ 1 అనే దాన్ని Ctrl+J సాయంతో ఒక కాపీ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ కలర్ని సేమ్ యాజ్గా సెలెక్ట్ చేసుకొని దీనికి అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మన యారో సాయంతో వీటిని ఏం చేస్తున్నాను అంటే పక్కకి మూవ్ చేస్తున్నాను. అంటే ఈ విధంగా ఇట్లా కట్ అయినట్టుగా కనబడాలి అన్నది మన ఉద్దేశం అనమాట. ఇక్కడ ఈ విధంగా ఉంచుకోవడం జరిగింది. ఒకవేళ పర్లేదు దీనికి మనం స్ట్రోక్ అప్లై చేద్దాం అనుకున్నా కానీ స్ట్రోక్ అనేది అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలరే తీసుకుందాం. చూసారు ఈ విధంగా 1 అనేది మనకి ఇట్లా కనబడాలి అన్నది మన ఉద్దేశం. ఎట్ ది సేమ్ టైం ఈ ఇయర్లో మంచి కనబడాలి అనమాట. తర్వాత దీనికి ఒక డిజైన్ ఓరియంటెడ్గా ఒక క్రియేట్ చేయాలి అనుకున్నాను. దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకొని ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. ఇక్కడ ఏంటిది అంటే అమౌంట్ దగ్గర ఇక్కడ ఒక లైన్ అనేది ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ లైన్ అనేది కూడా ఇక్కడ యూటిలైజ్ చేసుకుందాం. ఇక్కడ స్ట్రోక్ ఏం చేస్తున్నాను అంటే వైట్ అనేది పెడుతున్నాను, ఫిల్ అనేది నిల్లు చేస్తున్నాను, స్ట్రోక్ వచ్చేసి 5% పెడుతున్నాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ అమౌంట్ తర్వాత ఇక్కడ మనకు ఒక లైన్ గీస్తాం అనమాట. ఆ లైన్ అనేది రావాలి అన్నది మన ఉద్దేశం అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ కార్నర్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకుందాం. ప్రజెంట్ దీనికోసం ఓన్లీ ఈ షేప్ ఉంది కదా, ఈ మన షేప్ కోసం ఏంటిదంటే ఒక కార్నర్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏంటిదంటే ఒక 50 అనేది మెన్షన్ చేద్దాం. అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాక్ చేసుకొని అన్ని వైపులకు ఒకేసారి వచ్చేలాగా 50 చేద్దాం.
దెన్ ఇది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, ఇది 20 అంటే తక్కువ అనిపిస్తుంది, 30 అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మార్కీ టూల్ అనేది యాక్టివేట్ చేసేసుకొని నేనేం చేస్తున్నాను అంటే ఈ నెంబర్ అనేది నాకు ఇక్కడ వరకు ఉండాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉండాలి అన్నది మన ఉద్దేశం. దీన్ని ఏం చేస్తున్నాను అంటే దీంతో ఈ ఏరియా వరకు ఉన్నది కాకుండా ప్రజెంట్ ఇప్పుడు రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ బాక్స్ని ఏం చేస్తున్నాను అంటే ఈ సెలెక్షన్ ఏరియా కనబడొద్దు అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా వచ్చినప్పుడు మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇలా చేసిన తర్వాత కంట్రోల్ ఐ చేశారనుకోండి, అవుట్ సైడ్ది కనిపిస్తుంది. ఒకవేళ కంట్రోల్ ఐ మళ్ళీ ప్రెస్ చేస్తే ఇట్ సైడ్ది కనిపిస్తుంది అనమాట, ఇట్ సైడ్ది అలా మారుతూ ఉంటుంది అనమాట, అది గమనించుకోగలరు. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్కి ఒక లైన్ అనేది దీన్ని కలిపేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే రౌండ్ సర్కిల్ అనేది గీస్తున్నాను. చూడండి ఈ విధంగా. దెన్ దీని యొక్క స్ట్రోక్ అనేది నిల్లు చేస్తున్నాను. ఓన్లీ ఫిల్ అనేది ఏం చేస్తున్నానంటే వైట్ కలర్ తీసుకుందాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. అంటే ఇక్కడ ఏంటిది అంటే డిజైన్ అనేది మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం క్రియేటివ్గా ఆలోచించి మనం చేసుకోగలిగితే చాలా డిజైన్లు చేసుకోవచ్చు. అంటే ఈ షేప్స్ అనేవి మనకి ఇక్కడ ఇది ఎట్లా కర్వ్ అవుతుంది, ఇది ఎట్లా వాడతాము, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండవు అనమాట. కాబట్టి తప్పకుండా మీరు చూసి నేర్చుకోగలరు. ఎందుకంటే వీడియో అనేది నేను పెడుతున్నప్పుడు చాలాసార్లు చెప్పడం జరుగుతుంది, ఒక వీడియో అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, తద్వారా ఏంటిది అంటే మీకు వర్క్ వస్తుంది అని చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. కాబట్టి అలా చేస్తారు అని ఆశిస్తున్నాను. దెన్ ఈ 12,999 అనే దానికి నేనేం చేస్తున్నాను అంటే ఒక స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకు కొద్దిగా ఎక్కువ కనబడాలి. కాబట్టి దీనికి ఒక కలర్ అనేది వేరే కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. చూసారా, ఈ విధంగా అప్లై చేసి అన్లిమిటెడ్ స్టాక్ అనేది నేను కొద్దిగా కిందకి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డిజైన్ అంతా కూడా నేను క్లియర్గా డిజైన్ అనేది చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ డిజైన్లో ఏం చేస్తున్నాను అంటే ఈ ఫాంట్కి సంబంధించిన దాంట్లో కూడా ఈ డార్క్ కలర్ యూజ్ చేస్తున్నాను. టాప్ అనే దాంట్లో, డెస్క్ అనే దాంట్లో ఇది ఉంచుతున్నాను. ఇలా చేసిన తర్వాత నేనేంటంటే ఈ ఫాంట్ ఉంది చూసారా, ఈ ఫాంట్ అనేది మనం ఏం చేద్దామంటే వేరే ఫాంట్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం సేమ్ ఫాంట్ తీసుకున్నాం. సేమ్ ఫాంట్లో ఏంటిది అంటే అంత మంచిగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వేరే ఫాంట్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఈ స్పేస్ అనేది మంచిగా యూటిలైజ్ అయింది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఈ 1 అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. చూసారు క్లియర్గా, ఇలా కనబడాలి అనేది మన కాన్సెప్ట్. ఇలా చేసిన తర్వాత ప్రతి దాన్ని కూడా మీరు ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో చేస్తున్నప్పుడు తప్పకుండా ఇట్లా గ్రూప్ అనేది చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది ఎందుకు అనంటే మనం ఫర్దర్గా వర్క్లో ఏమైనా చేయడానికి కానీ, లేకపోతే ఈ డాక్యుమెంట్ అంటే ఈ డిజైన్ అనేది మనం ఫర్దర్గా వేరే డిజైన్ చేస్తున్నప్పుడు యూజ్ చేయడానికైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ మన యూజేజ్కి కంఫర్టబుల్గా ఉండేలాగా చూడండి. అంటే ఆ టైంలో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకునే కంటే ఒక్కొక్కటి అంటే ఇదంతా ఒక గ్రూప్ అనమాట. ఇదంతా ఒక గ్రూప్ కాబట్టి ఈ గ్రూప్ అంతటిని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకోవడం వల్ల నాకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ డిజైన్లో మనం సైజు పెంచుకోవడానికి కానీ ఇట్లా ఏదైనా చేయడానికి చాలా ఈజీ వేలో ఉపయోగపడుతుంది. దెన్ ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ లేయర్ ప్యాలెట్లో కంట్రోల్ జే సహాయంతో ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. దీన్ని ఇలా కాపీ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసేసి ఈ ఫిల్ అనేది నిల్లి చేసేసి దీనికి ఏం చేస్తున్నాను అంటే ఒక డ్రాప్ షాడో లాంటిది అరేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ డ్రాప్ షాడో అనేది అరేంజ్ చేసేసి దీని యొక్క సైజ్ అనేది మనకి నెసిటీ ఉన్నంత తీసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కొద్దిగా పక్కకి జరిపి ఉంచి దీని యొక్క ఒపెసిటీ వాల్యూ అనేది తగ్గించండి. చూడండి ఈ విధంగా. చూసారా, చాలా సింపుల్ వేలో మనం ఏం చేయలేదు, జస్ట్ ఒక గ్రూప్ అనేది చేసుకున్నాము. ఆ గ్రూప్ చేసుకున్న దాన్ని ఫిల్ అనేది నిల్లు చేసుకున్నాము. తర్వాత ఏం చేసాం, మనం జస్ట్ దాని యొక్క డ్రాప్ షాడో యాడ్ చేసుకొని ఫిల్ అనేది తీసేసాం. దానివల్ల ఒక డిజైన్ లుక్ అనేది రావడం జరిగింది. కార్పొరేట్ డిజైన్స్లో ఏంటిది అంటే ఇలాంటి చిన్నవే ఉంటాయన్నమాట. వీటి వల్లనే డిజైన్కి చాలా మంచి లుక్ రావడం జరుగుతుంది. 2 ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ పోర్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎట్ ది సేమ్ టైం దీని పక్కన ఒకటి చిన్నది చేయాలి అనుకున్నాను. దీనికోసం ఏం చేస్తున్నాను అంటే ఈ కస్టమ్ షేప్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన షేప్ టూల్ ఉంది కదా, ఈ షేప్ టూల్లో కస్టమ్ షేప్స్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఒకటి మామూలుగా ఇట్లా బ్లాస్ట్ లాగా ఉండేది ఒకటి ఉంది, అది తీసుకుందాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మామూలుగా ఇక్కడ రఫ్గా తీసుకుంటున్నాను. దీని యొక్క కలర్, ఫిల్ ఇవన్నీ మనం మన నెసిటీ ఉన్న విధంగా మార్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రోక్ నేను ఫిల్ అనేది దీనికి వద్దనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఓన్లీ స్ట్రోక్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మన ఎల్లో కలర్లో యాడ్ చేద్దాం అనుకున్నాను. ఒక 2% ఈజ్ మోర్ బెటర్. అలా చేసుకొని దీని యొక్క సైజ్ అనేది మన నెసిటీని బట్టి చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీనికి పర్సంటేజ్లలో న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న నెంబర్లని ప్రెస్ చేస్తూ, అంటే 1 నెంబర్ ప్రెస్ చేస్తే 10%, 2 ప్రెస్ చేస్తే 20%, 3 ప్రెస్ చేస్తే 30, అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. నేను 50 ఈజ్ మోర్ బెటర్ అనుకున్నాను. ఆ 50 అనేది అరేంజ్ చేసుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం ఒక మ్యాటర్ అనేది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదేంటిది అని అంటే ఈ ఆఫర్ అనేది ఓన్లీ 1 డే ఉంటుంది అనమాట. 0
ఇది 1 డేనే ఉంటుంది. ఈ 1 డేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా యాడ్ చేద్దాం. అంటే వీళ్ళు మనకి డిజైన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఇది 1 డేనే ఉంటుంది కాబట్టి అక్కడ తప్పకుండా మీరు 1 డే అనేది మెన్షన్ చేయండి అని చెప్పడం జరిగింది అనమాట. దానికోసం నేను 1 డే స్పెషల్ ఆఫరు ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 డే ఓన్లీ అని చేస్తున్నాను. చూసారా ఈ విధంగా. అయితే ఈ 1 అనేది మనకి ఈ ఫాంట్లో రన్నింగ్ మ్యాటర్ బాగుంది, కానీ 1 అనేది బాగాలేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వేరే ఫాంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చూడండి. అట్ ది సేమ్ టైం దీని యొక్క స్ట్రోక్లో ఏం చేస్తున్నానంటే కలర్ అనేది లైట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ కంటే కొద్దిగా బెటర్గా చేసుకుందాం. ఈ విధంగా ఉంచుకుందాం అనమాట. ఈ రెండు కూడా మీరు క్లియర్గా కనబడేటట్టుగా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఈ స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఓన్లీ 1 డేనే ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఈ విధంగా. ఇలా మెన్షన్ చేశాను. ఇలా మెన్షన్ చేసేసిన తర్వాత దీని యొక్క స్ట్రోక్ వాల్యూ నాకు కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను అంటే తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎట్ ది సేమ్ టైం ఈ 1 డే అనే దానికి కూడా నేను ఏం చేస్తున్నానంటే తగ్గించుకుంటున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పటికి ఏమైంది, టాప్ పోర్షన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ సేమ్ యాజ్గా స్పెసిఫికేషన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది యొక్క లీడింగ్ అనేది కూడా నేను ఫాంట్లో లీడింగ్ అనేది ఏం లేకుండా చూసుకుందాం. ఇది ఏంటంటే ఒక రన్నింగ్ మ్యాటర్ లాగా ఉండాలి. ఎట్ ది సేమ్ టైము ఇలాంటి డిజైన్లు చేస్తున్నప్పుడు ఇక్కడ కొద్దిగా చూసుకోండి, ఇదంతా ఎక్కడ ఉండింది, ఇదంతా ఎక్కడ ఉండాలి, ఇట్లా అన్ని క్లియర్గా మనం చూసుకోవాలి అనమాట. ప్రతిదీ చూసుకున్నప్పుడే డిజైన్ అనేది మంచి లుక్ రావడం జరిగింది. దెన్ దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ యాడ్ అయిన స్పెసిఫికేషన్స్ అనేవి మనం ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో మనకి ఏమేమి అందుబాటులో ఉంటాయి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీనికంటే ముందుగా నేనేం చేస్తున్నానంటే ప్రతి స్పెసిఫికేషన్కి ముందుగా ఒక బుల్లెట్ అనేది రావాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దానికోసం నేను సపరేట్గా ఒక పాయింట్ అనేది తీసుకొని మనం ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. చూడండి, అంటే ఇక్కడ మన న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న మన కీబోర్డ్లో ఉన్న లెటర్స్ అన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క కలర్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానిని యూజ్ చేసేసుకుంటాం అనమాట. ఇలా చేసినప్పుడు నేను ఇది తీసుకోవాలి అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం దీనికి ఒక స్పెషల్ కలర్ అనేది కావాలి అనుకున్నాను. అదేంటిదంటే ఎల్లో అనేది మెన్షన్ చేశాను. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ప్యూర్ బ్లాక్లో మెన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ కంటే మనం ఇందాక యూజ్ చేసిన ఈ ఫాంట్ బాగుంది. యాగ్రౌండ్ అనేది మన ఈ రన్నింగ్ ప్యాటర్న్ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే యాగ్రౌండ్ అనేది యూజ్ చేస్తున్నాను. చూడడానికి ఏంటంటే ఫాంట్ అనేది మంచి లుక్ అనేది రావడం జరిగింది. ఇలా చేసిన తర్వాత G41 మదర్ బోర్డ్ అని ఉంది ఇక్కడ. తప్పకుండా ట్యూటోరియల్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ చూడడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మీకు చిన్న చిన్న షార్ట్ కట్స్ ఏమన్నా చెప్పినా కానీ ఉపయోగపడుతుంది మనం. దెన్ ఇక్కడ అంటే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా నేను టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందుగా ఏంటంటే మనం ఒక స్పెసిఫికేషన్స్ అనేవి క్లియర్గా టైప్ చేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న సెట్టింగ్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగాం అనుకో, చూడడానికి ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. దెన్ ఇక్కడ ఏంటి 4GB DDR3 ఈవమ్ ర్యామ్ అని ఉందన్నమాట. దెన్ అలాగనే ఇంకొకటి వచ్చేసినప్పుడు ర్యామ్ తర్వాతకి వచ్చేసినప్పుడు 120GB SSD HD అని ఉంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. 120GB SSD WD. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే నెక్స్ట్ వన్ వచ్చేసినప్పుడు 500GB హార్డ్ డిస్క్ అనేది కూడా ఉండింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, HDD. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ATX క్యాబినెట్ అనమాట, క్యాబినెట్ సంబంధించింది. దెన్ ఇలా చేసిన తర్వాత జియోబ్రానిక్స్ కీబోర్డ్ అను మౌస్ అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఒక మానిటర్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏసర్ మానిటర్ అనమాట. ఇది 18.5 ఇంచు మానిటర్. ఇది దీంట్లో ఏంటిదంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం చిన్నగా క్లియర్గా టైప్ చేసుకోవడం జరిగింది మన నెసిటీని ప్రకారం. ఇది మెయిన్గా ఏంటిది అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఎంత రేటుకి పడుతుంది అన్నది, దాంట్లో మనకి ఏమేమి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలా చేసిన తర్వాత దీంట్లో చిన్న చిన్న డిజైన్స్ అనేవి క్రియేట్ చేసేసి వీటి యొక్క అంటే వీటిని చూడడానికి ఇంకా అట్రాక్టివ్గా కనబడేలాగా చేయాలి అన్నది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా స్పెసిఫికేషన్స్ అనేవి తీసుకుందాం. దీనికి ఫాంట్ కూడా నేను సేమ్ మనం ఇంతకుముందు రెగ్యులర్గా వాడే ఒకటే ఫాంటే యూజ్ చేస్తున్నాం.
కార్పొరేట్ డిజైన్స్ అనేవి స్పెషల్గా కనబడడానికి రీజన్ ఏంటిది అంటే వాళ్ళు చేసే ఫాంట్స్ అనేవి చాలా తక్కువ యూజ్ చేస్తారనమాట. మనలాగా అంటే ఈ ఫాంట్ బాగుంది, ఈ ఫాంట్ బాగుంది, ఇట్లా ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి, మనం డిఫరెంట్ ఫాంట్స్ అనేవి చేయాలి అని మన కస్టమర్లు అడగడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు అడిగిన దానికి మనం కూడా మనకి అంటే మనకి ఆప్షన్ ఉండదు కాబట్టి మనం తప్పకుండా చేస్తాము. కానీ అలా కాకుండా కార్పొరేట్ డిజైన్స్లో ఏంటిది అంటే లిమిటెడ్ ఫాంట్స్ అనేవి యూజ్ చేయడం వల్లనే వాళ్ళ యొక్క డిజైన్స్ అనేవి చాలా రిచ్ లుక్లో ఉంటాయి అన్నమాట. చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండడానికి కారణం ఏంటిది అని అంటే ఓన్లీ వాళ్ళు యూజ్ చేసే ఫాంట్ స్పెసిఫికేషన్ అంటే ఫాంట్స్ అనేవే. కాబట్టి తప్పకుండా అది పాటిస్తారు అని కూడా ఆశిస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఒక రెక్టాంగిల్ అనేది తీసుకున్నాను, దానికి ఒక రౌండ్ కార్నర్ అనేది ఇచ్చాను ఒకవైపే. ఎట్ ది సేమ్ టైము ఈ ఏరియాలో ఏంటిదంటే ఇది షేడ్ అయినట్టుగా కావాలి. దీనికోసం లేయర్ మాస్క్ అనేది యాడ్ చేస్తున్నాను. గ్రేడియంట్ ఫిల్తో ఏం చేస్తున్నాను అని అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో ఆ విధంగా దీన్ని ఇట్లా సెట్ చేసుకోవడం జరిగింది. చూసారా, చాలా సింపుల్ వేలోనే ఒక క్రియేటివ్గా తీసుకొచ్చేసాం దీన్ని. ఇలా చేసిన తర్వాత దీని అన్నిటికీ కూడా నేను ఒక వేరియేషన్ చూపించాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దీనికోసం ఏం చేస్తున్నానంటే ప్రతి దాంట్లో మధ్యలో ఒక డాటెడ్ లైన్స్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. పెన్ టూల్ సహాయంతో నేనేం చేస్తున్నాను అని అంటే Ctrl+Shift+N న్యూ లేయర్ అనేది తీసుకొని పెన్ టూల్తో మనకి ఏరియా నుంచి ఏరియా కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లెంత్లో కావాలి అనుకున్నా, నేనేం చేస్తున్నానంటే స్ట్రోక్ అనేది నిల్ చేస్తున్నాను, ఫిల్ అనేది నిల్ చేస్తున్నాను. స్ట్రోక్ అనేది వైట్ కలర్లో తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్ట్రోక్ అనేది వైట్ కలర్లో తీసుకున్నాను. దీని యొక్క డాటెడ్ లైన్స్ అనేవి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ దీన్ని ఏంటంటే షిఫ్ట్ సహాయంతో డ్రాగ్ చేస్తున్నాను మౌస్తో మామూలుగా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా, అంటే ఇదేం లేదు, మీరు ఏంటిది అంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఏం లేదు, మనం తీసుకునేటప్పుడు ప్రతిదీ కూడా ఒక అంటే సమానమైన హైట్లో అంటే ఇట్లా కాలమ్స్ వైజ్గా చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే సపరేట్గా కనబడకుండా సమానమైన హైట్లో అంటే గ్యాప్ అనేది ఈ లీడింగ్ అనేది మంచి కనిపించింది అనుకోండి, చూడ్డానికి డిజైన్ అనేది మంచి రిచ్ లుక్ రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేస్తారు అని కూడా ఆశిస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే మనం డెస్క్టాప్ అనేది 1 year వారంటీతో 12,999 రూపాయలకే వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇది 1 day ఉంటుంది, హర్రీ అంటే త్వరపడండి అన్నట్టుగా దీని యొక్క మీనింగ్ అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఏంటి అంటే వీళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ నెంబరు, షాప్కి సంబంధించింది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న దాంట్లో దీంట్లో కొద్దిగా పెద్దగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ షాప్ నో అనేది క్రియేట్ చేస్తున్నాను. దీనికోసం ఒక బటన్ కూడా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బటన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇదే కలర్లో ఉండడం వల్ల మనకి కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ షాప్ నో అనేది కావాలి అనుకున్నాం మనం. దీనికోసం ఏంటిదంటే ఒక బటన్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ ఏరియాలో ఉంచాలి అనుకుంటున్నాను దీన్ని. దెన్ ఇలా చేసిన తర్వాత దీనికోసం ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఒక బటన్ అనేది కావాలి. దానికోసం రెక్టాంగిల్ బాక్స్తో ఏం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. దీనికి నేను స్పెషల్గా ఒక ఎల్లో కలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీని యొక్క స్ట్రోక్ అనేది కూడా నిల్ చేద్దాం. జస్ట్ కార్నర్స్ వచ్చేసినప్పుడు అన్ని వైపులా కూడా ఒక 3% అనేది యాడ్ చేద్దాం. 3 చాలా చిన్నగా కనిపిస్తుంది, 50 అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది, 25 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 అనుకున్నాం, 15 పెట్టుకుందాం. దెన్ ఈ ఫాంట్ ఏం చేస్తున్నాను అంటే మనం ఇక్కడ ఎల్లోలో ఏంటిది అంటే ఒక బ్లాక్ కలర్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ షాప్ నో అనేది చూడగానే క్లిక్ చేయడం కోసం ఒక యారో అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్రేటర్ దాన్ అనేది ఒకటి టైప్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనినే ఒక యారో లాగా యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే మనం క్రియేటివ్గా ఆలోచించడానికి మన దగ్గర తెలివితేటలు ఉండాలి, కానీ చాలా మంచిగా చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు, ఈ విధంగా ఏం లేదు, నేను చిన్నది జస్ట్ ఆ ఫాంట్లోనే ఒక గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది టైప్ చేసుకున్నాను. నేను ఇక్కడ కొత్తగా నేను క్రియేటివ్గా ఏం చేసింది లేదు, జస్ట్ దాన్ని వాడడం చేశాను అనమాట. ఈ విధంగా చాలా సింపుల్ వేలో క్రియేటివ్గా డిజైన్లు అనేది చేసుకోవాలి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా నేను దీని కిందనే ప్రెస్ చేస్తున్నాను, అది అంటే అరేంజ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత వీళ్ళ షాప్కి సంబంధించిన ఒక నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో ఏంటి అంటే మామూలుగా బాలాజీ కంప్యూటర్స్ అనేది ఒక షాప్ పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెక్టాంగిల్ బాక్స్తో ఒక రెక్టాంగిల్ అనేది తీసుకున్నా. దీని యొక్క ఫిల్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి గ్రీన్ కలర్ ఉంది చూసారా, అంటే డార్క్ గ్రీన్, ఆ కలరే తీసుకున్నాను. స్ట్రోక్ అనేది నిల్ చేసేసాను. Ctrl+T సహాయంతో దీన్ని ఏం చేస్తున్నానంటే స్క్యూ అనేది చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరుపుకుంటున్నాను. చూసారు, ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే, మనం ఎక్కువ ఏం చేయట్లేదు. చూడండి, గమనించండి ఇది. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే మనం వాళ్ళ షాప్కి సంబంధించిన నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
నేను స్పీడ్గా చేస్తున్నప్పుడు ఏమైనా తప్పులు అంటే టైప్ చేయొచ్చు స్పీడ్గా, అంటే మీ ట్యుటోరియల్ అనేది లెంత్ అనేది ఎక్కువ అవుతుందన్న దృష్టిలో నేను స్పీడ్గా చేయొచ్చు. తప్పులు ఏమైనా ఉన్నా కానీ అవి పట్టించుకోకండి. మనకేంటిది అంటే డిజైన్ అనేది ఎలా చేస్తున్నాం అన్నది నేర్చుకుంటారు, ఎట్ ది సేమ్ టైం దాన్ని మీరు వాడుకుంటారు. మళ్ళీ చేసేటప్పుడు కూడా మీరు ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. దెన్ ఈ పేరు అనేది మిడిల్లో ఉండేలాగా చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెస్క్టాప్ కొద్దిగా పైకి ఉన్నా పర్లేదు, కొద్దిగా కాకపోతే టచ్ ఉన్నట్టుగా ఉంటే 3D లాగా కనిపిస్తుంది, అట్లా చూడడానికి మంచి లుక్ వస్తుంది అనమాట. దెన్ ఇక్కడ కంప్యూటర్ సంబంధించిన దీంట్లో ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా కాపీ తీసుకొని దీన్ని చిన్నగా చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే సేల్స్ అండ్ సర్వీస్ అనేది రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఈ రెక్టాంగిల్ బాక్స్ని ఆపోజిట్ చేస్తున్నాను. ఆపోజిట్ చేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్లిప్ ఆరిజెంటల్ అనేది చేస్తున్నాను, అంటే ఈ విధంగా ఉండేలాగా చేస్తున్నాను. దెన్ దీని యొక్క కలర్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే ఒక రెడ్ కలర్ అనేది తీసుకుందాం మనం. నాకు వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా తెలియడం వల్ల నేను టైప్ చేస్తున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇట్లా మౌస్ సాయంతో డ్రాగ్ చేసుకొని కూడా దాన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా చూసారా, కంప్యూటర్స్ పేరు పెట్టాను, సేల్స్ అండ్ సర్వీస్ పెట్టేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు డిజైన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. కండిషన్స్ అప్లై అనేది కూడా ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈ విధంగా. దెన్ దీని యొక్క సైజ్ అనేది మనం చాలా చిన్నగా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్లాక్ కలర్ తీసుకుందాం కండిషన్స్ అప్లై అనే దానికి. దీన్ని ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ T తో 90 degreesకి రొటేట్ చేసేసి ఈ మానిటర్ పక్కన ఉంచాలి అనుకుంటున్నాను. దీని యొక్క హైట్ కానీ విడ్త్ కానీ మనం పెంచాలి అనుకున్నా కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీంట్లో ఉన్న మ్యాటర్ అనేది మంచిగా నీట్గా క్లియర్గా ఎలా సెట్ చేసుకుంటాం అనేది ఆ వేలో మనం క్లియర్గా సెట్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలి. మీరు మన thumbnail లో చూసిన విధంగా డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేస్తాను అనేది చూపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది అని అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా కాపీ చేసినా ఏమైనా వర్క్ చేసినా కానీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దీని తర్వాత లేయర్గా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేదాన్ని కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ T సాయంతో నేను ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క వాల్యూ అనేది తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఉంచాలి అనుకున్నా. ఇలా ఉంచిన తర్వాత నేనేం చేస్తున్నానంటే దీని అంతటికి కూడా మాస్క్ వేస్తున్నా కనపడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా చేయడం కోసం ఇక్కడ మాస్క్ అనేది ఉంటుంది, యాడ్ లేయర్ మాస్క్ అని. దాని మీద ఆల్ట్ సహాయంతో క్లిక్ చేయడం వల్ల పూర్తిగా బ్లాక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నానంటే బ్రష్ టూల్తో B అనే షార్ట్ కట్ని ఉపయోగించుకొని దీంట్లో మనకి కావాల్సిన ఏరియా వరకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, అంటే నాకు ఈ ఏరియా వరకు కనబడాలి, మిగతాది కనబడద్దు అన్నది మన ఉద్దేశం. ఇలా మనకి కనబడాల్సిన అనుకున్న ఏరియా వరకు ఇట్లా చేసుకున్నాము. ఆ తర్వాత కూడా నేనేం చేస్తున్నాను అంటే ఈ ఎక్సెస్ ఉన్న వాటిని కూడా ఇట్లా రిమూవ్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా చూసుకుందాం, అవసరం లేని వాటిని ఇట్లా తీసేద్దాం. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇది ఆపోజిట్ కలర్లో ఉండింది, ఇక్కడ టెన్షన్ ఏం తీసుకోకండి. నెక్స్ట్ వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేద్దాం. ఇది ఏ మోడ్ దగ్గర మనకి మంచిగా ఉంటుందో చూసుకోండి, ఆ విధంగా చేసుకోండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది బెటర్ అనిపించింది, ఇదైనా పర్లేదు. లైటింగ్ బేస్డ్ లాగా ఉండేదైతే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనేది నాకు నచ్చింది అనమాట, ఇట్లా ఉండడం. ఇలా ఉన్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కూడా కంట్రోల్ షిఫ్ట్ N సహాయంతో ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను. మామూలుగా ఇక్కడ కంప్యూటర్కి దగ్గరగా ఒక వైట్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, అంటే నాకు ఇంకా కంప్యూటర్ అనేది కొద్దిగా ఎక్కువ కనబడాలి అన్నది మన ఉద్దేశం. ఎట్ ది సేమ్ టైం ఈ లేయర్ని ఏం చేద్దాం అంటే ఇంక్రీజ్ చేద్దాం కంట్రోల్ T సహాయంతో. చూసారా ఈ విధంగా చాలా సింపుల్ వేలోనే మనం చేసిన డిజైన్ అనేది చిన్న చిన్న ఇమేజ్ని యూటిలైజ్ చేసామన్నమాట. దెన్ దీని తర్వాత నేనేంటిది అంటే దీంట్లో ఒక వేవ్స్ లాంటివి క్రియేట్ చేయాలి అనుకున్నా. దానికోసం ఏంటిది అంటే మనం ఇక్కడ ఇలిస్ట్రేటర్లో ఇవి క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు అనమాట, ఇవన్నీ మీరు ఎలా క్రియేట్ చేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఏం చేస్తున్నానంటే పెన్ టూల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. పెన్ టూల్ అనేది ఓపెన్ చేసేసి మనం ఒక కర్వ్ అనేది గీద్దాం అనమాట, ఇలా ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా నాకు ఈ విధంగా ఒక కర్వ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇది ఇక్కడ వదిలేద్దాం. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక లేయర్ తీసుకుందాం. ఆ లేయర్లో ఏంటిది అంటే ఇక్కడ నుంచి ఇలా ఉండేలాగా ప్లాన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. అంటే ఈ డిజైన్స్ అనేవి మనకి ఎవరు ఏం చెప్పరు. ఎట్ ది సేమ్ టైము మన ప్రాక్టీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ వర్క్ల మీద. ఎప్పుడు కూడా మనం ఎంతగానో ప్రాక్టీస్ చేయగలిగితే అంతగానో నేర్చుకోగలుగుతాము. మనం ఒకవేళ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఎవ్వరు ఎన్ని చెప్పినా కానీ ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఏం వర్క్ రాదు. తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తున్నాను చూసిన ప్రతి వాళ్ళు కూడా. దెన్ ఈ కర్వ్ అనేది మనకి నచ్చిన విధంగా గీసుకోండి, ప్రాబ్లం లేదు. నేను అది టెక్నిక్ చెప్తా, చాలా ఈజీ వేలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటిదంటే కర్వ్ అనేది ఇక్కడ వరకు ఉండాలి అనుకున్నాం. ఈ రెండు మీకు సిమెట్రీలో లేవు, చూడడానికి ఇబ్బందిగా ఉంది, అది ఇదని ఏమైనా అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకదాన్ని ఏం చేస్తున్నాను అంటే కిందికి ఉంచాను, ఒకదాన్ని ఇలా ఉంచాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని
ఆబ్జెక్ట్ మెనూలో బ్లెండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే మేక్ బ్లెండ్ ఆల్ట్ కంట్రోల్ బి అనమాట. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటిది అంటే బ్లెండ్లో బ్లెండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ బ్లెండ్ ఆప్షన్స్లో ఎన్ని స్టెప్స్ అంటే స్పెసిఫిక్ స్టెప్స్ కావాలి అనుకున్నాను. నేను ఒక 15 పెడుతున్నాను, ప్రివ్యూ పెడుతున్నాను. చూసారా 15 లైన్లు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 పెట్టాను, 20 వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని నాకు ఈ ఏరియాలో ఇట్లా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అంటే ఈ విధంగా మనం పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే మనం స్మూత్గా డీల్ చేసి చేయగలిగితే వస్తుంది. నేనేంటిది అంటే మీకు రఫ్గా చూపించాలని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పర్లేదు ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అంటే నేను ఇది ఎలా క్రియేట్ చేశాను అన్న థాట్ అయితే మీకు అర్థమైంది. దాని తర్వాత మనం ఇది ఎలా చేంజ్ చేసుకుంటామా ఏంటిది అనేది ఇక మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే జస్ట్ మౌస్తో మన ఏరియాలను అనేవి ఇట్లా మార్చుకుంటూ పోతున్నాను. నేనేం చేయట్లేదు ఇక్కడ కొత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు ఈ విధంగా దీనిని నేను ఇక్కడ కాపీ చేసుకొని దీంట్లో వాడేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారు ఈ విధంగా ఇది అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ చేసింది ఇది అనమాట. ఇదైనా వాడుకోవచ్చు, ఇదైనా వాడుకోవచ్చు, కానీ మీకు ఎలా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. తప్పకుండా ఇది గమనించగలరు. దీనిని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి డ్రాగ్ చేసి ఇక్కడికి యూజ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత దీనికి ఒక కలర్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఈ కలర్ అనేది ఈ డాక్యుమెంట్లో ఉంది చూసారా, అంటే ఈ డాక్యుమెంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకున్నా పర్లేదు, ఒకవేళ స్పెసిఫిక్గా మీరు వైట్ అనేది తీసుకున్నా పర్లేదు. కాకపోతే నేను ఈ డాక్యుమెంట్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని కొద్దిగా డార్క్ చేస్తున్నాను, చూడడానికి ఒక డిజైన్ లుక్ రావాలి అనేది మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఈ విధంగా ఉండాలి అనుకున్నాను నేను. ఒకవేళ దీన్ని మనం ఇటువైపు తిప్పి చూసుకుందాం, ఇలా అయినా బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం, ఏదైనా బాగానే ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఒక డిజైన్ అనేది కంప్లీట్ చేస్తే దాని ద్వారా ఏంటిది అంటే చూడడానికి ఒక రిచ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా చాలా సింపుల్ వేలో, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంచాను, చాలా సింపుల్ వేలోనే ఒక ఇమేజ్ అనేది నెట్లో డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ మ్యాటర్ అనేది అంతా కూడా మనం డిజైన్కి ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ అయిపోయి అలా చేయడం జరిగింది. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక కంప్యూటర్ షాప్కి సంబంధించిన సోషల్ మీడియా బ్యానర్ అనేది మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా క్రియేట్ చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్లో నేను పాస్వర్డ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇది కనుక నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు. ముఖ్య గమనిక, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది పూర్తిగా రాసుకున్న తర్వాతనే ఒక వీడియో మొత్తం చూసి రెండోసారి కూడా చూసిన తర్వాతనే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు పాస్వర్డ్ అనేది తప్పుగా కొట్టడం వల్ల ఫైల్ అనేది కరెక్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇది గమనించి సహకరిస్తారు అని కూడా ఆశిస్తున్నాను.